Hi Darshi, hi Nabha, welcome to Gulte.com. Now, Darling is a namesake of a very popular Prabhas film. So, did you have any namesakes growing up? In my house, I think only Appa calls me Nabha. Okay. Everybody calls me Rani. Okay, Rani. Yeah. Okay. Grandfather to everybody, they calls me Rani. Darshi, Maybe with some girls in the class. Priya, hey. Till 9th class, I used to feel like Indra ki pair bettaru and all of that. But from 10th, I took like నా పేరు ఎవరికైనా ఉంటే చూపియండి రా ప్రపంచంలో అని ఫుల్ I used to feel like and I have never had a classmate who had my name. Like ఒక 10 నవీన్లు ఉండొచ్చు, 10 శ్రీధర్లు ఉండొచ్చు, I like that. I'm like, 10 సీతారాములు ఉండొచ్చు, కానీ ఒక ప్రియదర్శి ఒకడే ఉంటాడు అనమాట. That must have been rough. విషయానికి వస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఆనందీస్ క్యారెక్టర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్ అండ్ హౌ యాక్షన్కి తన బిహేవియర్కి నా రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది నాకు చాలా క్యూరియస్గా ఉండేది అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ హర్ యాక్షన్, బట్ హౌ విల్ ఐ రియాక్ట్ టు ఆల్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్ ఈజ్ సంథింగ్ నాకు చాలా ఎక్కువగా క్యూరియస్గా ఉండేవాడిని. అది రాను చదివిన కొద్దీ తర్వాత వర్క్షాప్స్లో దాన్ని ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఐ కుడ్ డెవలప్ సంథింగ్ అనమాట. సో టు ఆన్సర్ సింప్లీ మీ క్వశ్చన్కి నా సమాధానం ఏంటంటే తన క్యారెక్టర్ నాకు బాగా వెంటాడింది కొంచెం, అంటే ఆనంది అనే క్యారెక్టర్. అండ్ దాంట్లోంచి వచ్చే డ్రామా, దాంట్లోంచి వచ్చే రెస్పాన్స్కి నా రియాక్షన్స్, వీటన్నిటికీ మై రియాక్షన్స్ టు హర్ రియాక్షన్స్, సో ఇట్లాంటివన్నీ నాకు చాలా 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 ఇంట్రెస్ట్ కలిగింది నాకు. my character Okay. completely was something which I had not heard in a long time అన్నమాట. చాలా ఒక స్కేరీ నా ఒక యాక్టర్కి, బట్ టు పుట్ ఇట్ అవుట్ ఆడియన్స్ చూస్తే ఇది ఇలాంటి క్యారెక్టర్ రాయలేదు ఎవరు అనే ఒక క్యారెక్టర్ అన్నమాట. అండ్ ఆబ్వియస్లీ ద డ్రామా విచ్ ఇస్ కమింగ్ బికాస్ ఆఫ్ these two characters. In fact, I actually really like Raghav's character because ఈ క్యారెక్టర్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిల్ని ఆ రాఘవ్ అనే క్యారెక్టర్ ఎట్లా ట్రీట్ చేస్తుంది. బికాస్ యాజ్ అ ఉమెన్ వెన్ యు ఆర్ యాక్చువల్లీ డీలింగ్ ఇన్ ద వరల్డ్, యూ ఆబ్వియస్లీ నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ద జెండర్ విచ్ ఇస్ ప్రామినెంట్ ఇన్ దిస్ వరల్డ్, విచ్ ఇస్ మేల్, రైట్? సో even though we want to be independent, we are dependent on it because the world is run by that, gender. So ee gender వచ్చి ఈ జెండర్కి ఇలా ఉంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లా ఒక హ్యాండిల్ చేస్తాడు, how they both manage the whole thing was very like interesting for me. మీ క్యారెక్టర్కి వస్తే ఆన్ వన్ లెవెల్ ఇట్స్ వెరీ లైక్ అంటే అవుట్లాండిష్గా ఉంది కాబట్టి ఇట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు రియలీ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ అండ్ యునో. బట్ ఆన్ అదర్ సైడ్ ఇఫ్ వీ సీ ఇట్స్ లైక్ ఆడోళ్ళకి ఆల్రెడీ ఆ ట్యాగ్ ఉంటుంది, వీళ్ళు మెంటల్ అయిపోతారు పిఎంఎస్కి, దే ఆర్ క్రేజీ, దే ఆర్ హిస్టరికల్ అనే. ఐ ఫీల్ లైక్ విమెన్ మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ దట్ పర్సెప్షన్ ఫాలోయింగ్ అస్. సో దెర్ ఇస్ దట్ థిన్ లైన్ టు వాక్. అదే పర్సెప్షన్ నుంచి కొంచెం కామెడీ కూడా వస్తుంది అనుకోవచ్చు. కానీ సో was that running through your mind when అదే చెప్తున్నాను కదా, జనరేషన్స్ పైన జనరేషన్లో ఇలాంటిది ఒకటి మీ పర్సెప్షన్ వచ్చేసింది. కానీ అది చేంజ్ అవ్వాలంటే అలాంటి మనుషులు కావాలి అమ్మాయిలకి. ఇప్పుడు ఇఫ్ హ్యావ్ టు టేక్ పర్సనల్లీ, నేను ఎందుకు ఇన్ ద వరల్డ్ హౌ ఐ కెన్ మూవ్ సో ఫాస్ట్ అండ్ విత్ కాన్ఫిడెన్స్. నా వెనకాల నా ఫాదర్ అంత గట్టిగా నిలబడ్డారు, నా తమ్ముడు అలా నిలబడతాడు, ఏం పర్లేదు మనం చూసుకుందాం వెళ్ళు, ఆ జోన్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దెర్ ఆర్ మెన్, వై విమెన్ ఆర్ బీయింగ్ in every field in the world at this point of time, they're making their mark at this specific age of time annamata. How Raghav treats this girl, how he fights, how he stands for it is actually the story. How it goes on, alaram manam treats chesam annamata. It social perspective and her husband's perspective. Okay, like an interpersonal relationship. Yeah, like that is what the most important thing kada. Yeah. ఒక మనిషికి బయట 10 చెప్పుకుంటారు, కానీ మీ మనుషులు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే you're going home, what your people are,
how they are treating you is the most important thing. Oh, yeah. So that is what this movie is about. ఓకే ఇంట్రెస్టింగ్ సో దర్శి ఇప్పుడు మీరు చాలా యూ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కామెడీ you've done different kinds of comedy throughout your career. So how is Darling, Darling I would say is a romantic comedy. So how does your approach change as compared to like Save the Tigers, adoka situational comedy, Om Beam Bush, adoka slapstick comedy, Balagam almost oka tragic comedy. So how does your approach change? I think the most important thing all of this, like the genres that you mentioned, మీరు మెన్షన్ చేసిన జానరాస్లో ఇప్పుడు ఏంటంటే మనకి మనం ముందుగా అర్థం చేసుకుంది ఏంటంటే సిచ్యువేషన్. ప్రతి కథ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను థియేటర్లో కూర్చొని దేనికి నవ్వుతున్నాను అనేది చాలా ఇప్పుడు మనం ఒక ఆడియన్స్ లాగా కూర్చుంటే ఇప్పుడు బేసికలీ మీరు బలగం సైడ్ చేశారు ఎగ్జాంపుల్. బలగంలో ఏంటంటే అక్కడ ఒక డెడ్ బాడీ ఆల్రెడీ ఉంటుంది అండ్ అక్కడ జరుగుతున్న సంఘటనలు మనకు నిజంగానే నవ్వొస్తుంటాయి. అంటే పీపుల్ ఆర్ డూయింగ్ చాలా వివిధ రకాలైన పనులు చేస్తుంటారు, దాంట్లోంచి నవ్వొస్తుంటుంది. సో దిస్ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ వెరీ డార్క్ ఎలిమెంట్. సో ఇక్కడ కూడా ఏంటంటే నీకు ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ అన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ విచ్ ఇస్ కాల్డ్ ద స్ప్లిట్ పర్సనాలిటీ. అండ్ ఆల్సో వీడికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అమ్మాయితో బతకాలి, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి హీఈస్ బౌండ్ బై సర్టన్ పారామీటర్స్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ దట్ కాల్ మ్యారేజ్ వాట్ ఎవర్. సో అప్రోచ్ ఎలా మారుతుంది అంటే నేను ఐ వాంట్ టు బి ట్రూ టు దాట్ ఎమోషన్ ఓన్లీ. ఓకే ఇప్పుడు నేను నిజంగానే బాధపడుతున్నానంటే ఆ సిచ్యువేషన్లో నేను నిజంగానే బాధపడి టెన్షన్ పడుతుంటాను. ఇప్పుడు రాఘవాడు ఇప్పుడు వాడికి ఇట్స్ లైక్ వాకింగ్ ఆన్ ఎగ్షెల్స్. ఇట్స్ లైక్ ఇప్పుడు ఏమవుతుందిరా బాబు, నేను ఏం చేయాలరా నాయన అనే ఒక ఇది ఉంటుంది చూడు. సో దాంట్లో నుంచి ఏదైతే రియాక్షన్ రాబోతుందో అంటే హౌ ఆన్ ది అదర్ ఎండ్ లైక్ హౌ చార్లీ చాప్లిన్ మెన్షన్స్ దట్ ఏమంటారు, ఇట్స్ కామెడీ ఈజ్ ఇన్ అ లాంగ్ షాట్ బట్ ట్రాజడీ ఈజ్ ఇన్ అ క్లోజప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. అంటే మీరు విషయాన్ని చాలా దగ్గరగా గమనిస్తే అక్కడ బాధపడుతూనే ఉంటాడు మనిషి, కానీ దాని నుంచి ఎలాగా మనం నవ్వుతాం అనేది దట్ ఈస్ అప్ టు ది యూజర్ అండ్ రియాక్షన్ అది. సో నేను అప్రోచ్ అంటే దీని అప్రోచ్ బేసికలీ డెఫినెట్లీ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మై క్యారెక్టర్, అది ఎలాగ బిహేవ్ చేస్తుంది అనేది, అండ్ దాన్ని హౌ ద డైరెక్టర్ వాంట్స్ టు ట్రీట్ ఇట్, అతను ఎట్లాగ ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాడు అనే దాన్ని ఈ రెండు బేస్ చేసుకొని ఐ స్టార్ట్ వర్కింగ్ అరౌండ్ దట్. ఓకే, ఐ నో యూ కాంట్ రివీల్ టూ మచ్ అట్ దిస్ పాయింట్, అని ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ అన్నారు, మ్యాడ్ మ్యాక్స్లో ఇట్లా యాక్షన్ సీక్వెన్సెస్ గ్యాప్ లేకుండా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు గ్యాప్ లేకుండా కామెడీ సీక్వెన్సెస్ ఉంటాయా, ఆర్ ఇస్ దేర్ అ మోర్ ఎమోషనల్ థర్డ్ యాక్ట్, ఆర్ దెర్ ఇస్ అ place where people realize things about each other and the mood sort of becomes mellow? లేకుండా అన్ని ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో, కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, గ్యాప్ లేకుండా ఉంటుంది అన్నమాట. Yeah, I think what she said is right, and that's also there's like yeah, definitely action ఉంటుంది. అంటే మీరు even if you look at the actual Mad Max, there's certain element of awe, like oh నీ అమ్మ ఏం చేస్తున్నారు రా వీళ్ళు, exactly, and then you're in awe, you're in like అరే వాడు ఎట్లా పడ్డారా అని, like you have moments of all kinds of, అంటే you'll all root for the woman in the film, you'll also root for the principal character వాడు, the way he's tied up and all of that. So I think when we call Mad Max also the kind of experience that we want you to have, ఓకే, దాన్ని మీరు ఎలాగా చూడబోతారు అనేది ఒక చిన్న మీకు బాగా ఎస్పెషల్లీ ద అర్బన్ హైదరాబాద్లో ఆర్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉండే ఎక్కువ మంది ఇంగ్లీష్ సినిమాల్ని చూసే వాళ్ళకి మ్యాడ్ మ్యాక్స్ అంటే వాళ్ళకి చాలా అర్థమవుతుంది. సో అలాంటి ఒక లార్జ్లీ అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు క్రియేట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో పిలుస్తున్న పేరు అది. ఓకే, సో స్పీకింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్, అంటే నాకు 2000s ఒక బ్రాండ్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్ ఉండేవి. No, not chick flicks, where there would be like a very nerdy boy next door awkward guy with like the stunning goddess, beautiful woman. Something like there's something about Mary, or she's way out of my league. I love you Beth Cooper, అలాంటి కొన్ని మూవీస్ వచ్చాయి. సో మీ కాస్టింగ్ చూస్తుంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్, ఇట్స్ నాట్ లైక్ అ కాస్టింగ్ దట్ వీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇలా. సో how has that dynamic been with you guys while working?
ఇది It was amazing. See, I'll tell you something. What happens is, it is all about the storytelling. Storytelling lo ela untadi annedi. When it comes to Ashwin Ram, our director's writing, the characters are so vulnerable, and they're married, and that is the drama which is happening. Okay. You know, it's not about anything else, because the dynamics between us became immediately working because of the storytelling. Manam workshop chesinappudu kuda we immediately started working on the script. We read the script, we were like, you know, analyzing how the character. Bound script undindi already. We had 4-5 bound scripts. I was like, wow, this is like feast, man, because first is you getting a bound script is amazing. Second is like towards the end of the workshop, and when we started, there were 4 versions of it. Okay. I used to get it. I'm like, this is like amazing. And when we started reading and we started exploring the characters, automatically we became really good partners to pull off this movie. And I think it was a great working experience with Darshi. It was amazing creating, just bringing these characters what Ashwin has written. I think that was the dynamic. There is absolutely absolute pleasure that's about that. Yeah. I totally feel that right now, because mimmalni adugute meer heroine character gurinchi chepparu, meer adugute you're talking. See, because when you only absolutely respect your characters, you respect the people who you're working with, and you understand what that character is doing for this character. You know, that's when you can actually give that spaces in front of the camera. Ante in front of the camera, most of the times mana cinemalo Darshi and I are there. We are actually bringing the characters to life. So you need to have that kind of you know, understanding as to what he's giving me, and I think like what I'm giving him. That's when you're actually, you know, having that balance of you know, entertainment or like energies. Energies are like the most important thing. Yeah. So speaking of collaboration and energy, I was about to add the similar thing, like ante when you mention, I mean the films మీరు మెన్షన్ చేసిన సినిమాలు ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో, అంటే యా ఇట్స్ అ వెరీ మాది ఒక అన్కానీ కాంబినేషన్ అయి ఉండొచ్చు. అంటే ఈయన గివెన్ మనకు ఆల్రెడీ ఉన్న ఇక్కడ సెట్ నార్మ్స్ ఎట్లా uncanny ఉంటాయి. is the word for it. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనకి ఏంటంటే మీరు ట్రైలర్లో చూస్తే దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ వేర్ ద మదర్ సేస్, అమ్మ ఏముంటుందంటే మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే బాగా మంచి పెళ్ళి అవుతుంది, మంచి అమ్మాయి దొరుకుతుందని. ది ఐడియా, అండ్ దిస్ ఇస్ అ వెరీ కల్చరల్ హెజిమానీ దట్ మన తెలుగు కల్చర్లో ఎక్కువ ఉంటుంది, లార్జ్లీ మన కంట్రీలో ఉండే పాపులర్ బిలీఫ్ అది, దట్ మ్యారేజ్ని ఇక్కడ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ని చాలా అవసరం కంటే కూడా ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం మనం. అండ్ దాన్ని ఒక మోడస్ ఆపరెండి లాగా అమ్మాయిలకి దాన్ని అలాగే చెప్పి పెంచుతుంటాం. అబ్బాయిలకు కూడా చాలా మధ్యతరగతి తర్వాత దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇవి చాలా ఎక్కువగా నడిచే టాక్స్, ఎమోషన్స్ అనమాట. మ్యారేజ్ ఈజ్ సచ్ అ సీరియస్ ఇష్యూ in country like in India, where even your hunger index is higher, but you definitely want to have a great marriage. Definitely. No, I don't get it. Yeah. So itlanti country lo yeah. So ilanti country lo manakentante ilanti emotions, ilanti belief systems ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, మీకు ఎంత వాడు ఒక నార్మల్ ఉద్యోగం చేసుకునే అబ్బాయికైనా నార్మల్ ఉద్యోగం చేసుకునే అమ్మాయికైనా అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్, క్రైటీరియాస్ వేరే అయి ఉండొచ్చు. కానీ అందరికీ ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు గెట్ హ్యాపీలీ మ్యారీడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మేము చూపించే ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ రాఘవ్ అనే క్యారెక్టర్లో ఏంటంటే, వాడికి చిన్నప్పటి నుంచి ఏదే నూరికి పెంచారు వాడిని. అంటే వాడు లైఫ్లో బాగుపడాలంటే వాడు బాగా చదువుకోవాలి, బాగా మంచి ఉద్యోగం చేయాలి, అప్పుడే మనకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది అనేది వాడికి ఒక లైఫ్ గోల్ సెట్ చేసి వాడిని ట్యూన్ చేశారు అలాగా. అండ్ దిస్ ఈజ్ ఇట్లాంటి సందర్భాలు ఎన్నో కొల్లల్లో ఉంటాయి మన దగ్గర. ఇక్కడ మన కమ్యూనిటీస్ మొత్తంలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ కాస్ట్
religion you are belonging to. అండ్ ఐ థింక్ సెక్స్ రేషియో కూడా ఇంత స్క్యూడ్ ఉంది కదా. Yeah. అబ్బాయిలు ఎంత మంది ఉన్నారు, అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు. Yeah. గర్ల్స్ హావ్ ద చూసింగ్ పవర్. సో అంటే see definitely I believe అమ్మాయిలకి అది ఉండాలి కూడా. ఎందుకంటే ఎక్కువ కాదు, it's always like about in the gender. Even if you see animals, men have to work more to impress a woman. Like if you see a peacock. అది generationally or from hundreds of thousands of years ago, it is the man who was made to be the provider, or maybe forced knowingly, or It's to not forced. No, I actually feel sad about it. సో అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద జెండర్ డైనమిక్స్ హియర్ అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వీడు ఒక ప్రొవైడర్గానే ఉండాలి. అండ్ నన్ను అడిగితే దాంట్లో నుంచి ఇప్పుడు ఏదైతే ఈ పితృస్వామ్య సమాజంలో మీకు ఎట్లా ఉంటుందంటే మగాడు అన్నీ చేయాలని ఉంటుంది. బట్ అదే ఈక్వేషన్లో ఆడవాళ్ళకి వాళ్ళు ఎలాంటి అబ్బాయి కావాలని చూజ్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పలేదని నేను అంట. ఎందుకంటే the moment a woman walks into after marriage, she undergoes a monumental change. I mean, starting from changing her name to, she leaves everything behind to walk into a new family. So అలాంటప్పుడు ఆ అమ్మాయికి కూడా తనకి నచ్చిన మంచి ఫ్యామిలీ ఉండాలి, మంచి ప్రొవైడర్ ఉండాలి, లేకపోతే కైండ్నెస్ ఉండాలి, లేకపోతే ఆల్ ద సో కాల్డ్ గ్రీన్ ఫ్లాగ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవన్నీ ఉండాలి, తప్పులేదు, దాంట్లో లేదు. సో ఇవన్నీ ఇఫ్ యు ఆర్ ఎన్కంపాసింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ బ్రింగింగ్ ఇన్ టు సంథింగ్ లైక్ డార్లింగ్, it will resonate with the everyday Joe that is there outside, So itlanti, so వీడికి ఏదో ఫ్యాన్సీ జాబ్ ఉండదు, ఈజ్ జస్ట్ అ ట్రావెల్ ఏజెంట్. సో అండ్ షీఈ్ అ వెరీ రాహిరే మాహివే అండ్ ఎవ్రీథింగ్ forward way. So she's the pataka goody or whatever we call. So such energies of extreme contrast walking in together. It's actually extreme contrast. Like it's extreme contrast coming together. So and that is the energy of the whole movie. So and that's why people, like, we've gotten great response for the trailer. It's because of two varied energies annamata. Variety undi energies lo, it is not the regular energies what you've been seeing in the other films. It's like a very different energies. Love this, this is very like Hyderabad University answer. No, it's in a very good way. మీరు చాలా సీరియస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి now you are doing comedy films, so it's good to see this. Comedy is a serious business. It is. మీరు ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్పారు దట్ కామెడీ కాదు, ఐ లుక్ ఎట్ ద హ్యూమర్ ఇన్ ద సిచ్యువేషన్ అని. వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. సో కామెడీకి హ్యూమర్కి డిఫరెన్స్ ఏంటి? చాలా ఎక్కువ. ఇప్పుడు కామెడీ ఏంటంటే మనము యువర్ ఇంటెంట్ ఈస్ వెరీ క్లియర్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ టు మేక్ లాఫ్, బ్రింగ్ లాఫ్టర్. మిమ్మల్ని నవ్వించడాన్నే ఉద్దేశంగా పెట్టుకొని నేను మాట్లాడడం కానీ నా హావభావాలు కానీ. ఇప్పుడు స్టాండప్ కామెడీ అంటారు. సో దిస్ ఇస్ మ్యాన్ ఆర్ అ ఉమెన్ హూ స్టాండింగ్ దేర్, అక్కడ నించొని వాళ్ళు మిమ్మల్ని నవ్వించడానికి వాళ్ళ ఇంటెంట్ అది. కానీ ఇక్కడ హ్యూమర్ ఏంటంటే అది కొంచెం కాస్త సబ్జెక్టివ్గా తీసుకోవచ్చు. హ్యూమర్ ఏంటంటే మనము మన ఇంటెంట్ క్లియర్లీ అది. ఇప్పుడు జాతిరత్నాలు ఉంది, జాతిరత్నాలు మేము అక్కడ ఏంటంటే మేము డెఫినెట్లీ our intention is to not bring you the comical effect or it. ఇప్పుడు అదేమవుతుందంటే నాకు తెలిసిన కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ an age 40+ గ్రూప్ వాళ్ళు చూసి వీళ్ళు ఎందుకు ఇంత నవ్వుతున్నారు, నాకైనా నవ్వు రావట్లేదే, చాలా మామూలుగా మాట్లాడుతున్నాడు. అతను ఈస్ అన్ NRI బేస్డ్ ఇన్ అమెరికా, తెలుగువాడే. కానీ అతనికి ఏంటంటే ఏమో సార్ నాకు మా పిల్లలు నవ్వినంత నవ్వు నాకైతే రాలేదు సార్, ఇదేంటో ఇదేదో అంటే. బేసిక్లీ అదేంటంటే ది ఐడియా దట్ చాలా మీరు సిచ్యువేషన్ని చాలా ఫన్నీగా డీల్ చేస్తున్నారు అని అనిపించింది, అంతేగాని నాకు అంత నవ్వు రాలేదు. బట్ ఐ వాజ్ జస్ట్ లైక్ ఓకే నైస్ ఇంట్రెస్టింగ్ ఫన్. సో బట్ కాంట్రాస్ట్ ఇన్ మనకి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మీకు ఏంటంటే ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్ అబౌట్ ఇట్. రామకృష్ణలో చూసాను, ద థియేటర్ ఎక్స్ప్లోడెడ్. సో ఇప్పుడు విషయం ఏంటంటే జాతిరత్నాలు కానీ, సేవ్ ద టైగర్స్ కానీ, ఈవెన్ డార్లింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ కానీ, సందర్భానుసారంగా వచ్చే ఏదైతే ఒక లైటర్ మూమెంట్, ఈ లైటర్ మూమెంట్లో చాలామంది కొంతమంది రిలేట్ అయ్యి ఎక్కువ అవుతుంటారు. కొంతమంది ఆ సిచ్యువేషన్కి లేకపోతే వాడన్న మాటకి. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ డైలాగ్ బేస్డ్ ఇది ఉంటుంది. అంటే మనం ఇంటెంట్ఫుల్గా మనం రాసి దాన్ని నవ్వించాలని ట్రై చేస్తుంటాం. మనం ప్రాసలు రాస్తుంటాం, లేకపోతే మనం ఈడియమ్స్ రాస్తుంటాం తెలుగులో. సో అట్లాంటి అదొక కామెడీ యాజ్ అ థింగ్.
బట్ ఇక్కడ హ్యూమర్ ఏంటంటే మనం చాలా సీరియస్ డిస్కషన్లో కూడా మనం ఎందుకో నవ్వాల్సి వస్తుంది, ఏదో ఒక చిన్న మాటకో లేకపోతే లైక్ ఐ రిమెంబర్ ఒకసారి ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు ఇంటికి వచ్చిన వారి గెస్ట్ని మీరు వచ్చారు అదే 11,000 అన్నారంట. మీరు వచ్చారు అదే 10,000 ఒక సామెత అది. ఓకే ఓకే. మీరు వచ్చారు అదే 11,000. ఓకే. సో యూనో ఇట్ ఈస్ లైక్ కొంచెం డీప్ జోక్ అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే హౌ డూ వాంట్ టు క్యాల్కులేట్ హ్యూమర్ అంటే ఆ సందర్భానికి మీరు వచ్చారు 10,000 అంటే అదే చాలా గొప్ప విషయం మీరు వచ్చారు అని, బట్ దాన్ని మార్చి అలా చేయడం అనేది ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఇక్కడ ఉండే సందర్భాలు చాలా సిచ్యువేషన్స్ చాలా చూడ్డానికి ఆ అమ్మాయికి ఏదో జరిగిపోయింది నాకేదో అవుతుంది, కానీ ఆ జరిగే మా ఈ కెమిస్ట్రీలో ఏంటంటే మీకు చాలా నవ్వు వస్తుంది, చాలా హ్యూమర్ వస్తుంది. సో దాట్ ఈస్ ది ఇంటెంట్. Okay. Well, looking forward to the film. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And also, I feel like great release window. Kalki, Indian 2. After those big films, Yeah. people want something like nice and wholesome Yeah. and heartwarming, and this might just be that film. Yeah. So, ఇప్పుడు మీ careers చూస్తే, ma'am, you started your movie with Don't call me ma'am, please. కూర్చుందో కూడా తెలీదు, బట్ యా ప్యాంట్ సూట్ వేసుకున్నారు ఏదో, ఆల్ పవర్ డ్రెస్సింగ్. సో మేబీ ద మ్యామ్ మస్ట్ హావ్. No, it's fine. Call me ma'am. Okay. Well, started your career with Kannada cinema. Yeah. And Darshi, you have acted in like oka Hindi Telugu bilingual, oka Tamil Telugu bilingual, and you know even in like Take Off, oka Malayalam, 5-minute role undi. yeah. So at this juncture of your career, మీరు బయట ఇండస్ట్రీలో స్క్రిప్ట్స్ చూస్తున్నారా? Do you want to sign? How is that going? Like ఎవరైనా అడిగితే నేను బాగుంటే సైన్ చేస్తా. I am actually talking, but I'm waiting for the release. in of Kannada. Kannada, Tamil, Okay. Hindi. Hindi not yet, but Kannada, because obviously I want to go and act in my mother tongue. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. కొన్ని సినిమాలు because of my shoulder injury I missed. Tamil also it's because I've been getting a lot of offers from the beginning of my career. I've held it like that. ఎందుకంటే I also feel that I can connect to the tradition and culture of Tamil Yeah. also well. So I'm like, ఎలాగో కన్నడిగాస్ అంటే అన్ని లాంగ్వేజెస్ Bangalore అంటే మాట్లాడేస్తారు. అందరూ ఉంటారండి, తెలుగు తమిళ్ పక్క పరంగా ఉంటారన్నమాట. ఆటో ఎక్కితే ఫస్ట్ అతను he'll speak in all languages because they don't know who's he, you know, taking. Yeah. Well, all the best to both of you. థ్యాంక్ యూ అభిలాష్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Nice talking to you. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulte.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.